హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. మీకు ఒక యూట్యూబ్ గురించి చిన్న అప్డేట్ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. బేసిక్గా ఏంటంటే ఈ మధ్యన కొంతమంది అడిగారు, అంటే వాళ్ళకి స్ట్రైక్ పడితే ఏంటి, అసలు స్ట్రైక్ ఏంటి, దాన్ని మన కాపీరైట్ ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ ఏంటి, డిఫరెన్స్ యాక్చువల్గా చాలామందికి తెలియదు. సో స్ట్రైక్ పడితే ఏం చేయాలి, కాపీరైట్ పడితే ఏం చేయాలి, సో దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోనైతే మీరు చివరి దాకా చూడండి, ఎందుకంటే మీకు నేను ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇచ్చే వీడియోలు మాత్రమే పెడతాను. నేను టైం వేస్ట్ వీడియోలు అయితే పెట్టాను, ఎందుకంటే అందరూ చెప్తారు చివరికి అందులో వీడియోలు ఏముండదు. కానీ అలా కాదు, నేనేంటంటే రియల్గా ప్రాక్టికల్గా ఫేస్ చేసిన ఇష్యూస్నే మీకు చెప్తాను. ఎందుకంటే రేపొద్దున మీ ఛానల్స్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు రాకుండా చూసుకోవటం కోసం నేను రియలిస్టిక్ అప్డేట్స్ మాత్రం వేస్తాను. సో మీరు చివరి దాకా చూస్తే మీకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏదన్నా దీంట్లో ఉండొచ్చేమో. సో ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఐ విల్ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ కానీ మోటివేషనల్ వీడియోస్ కానీ నేను చేస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే కామెంట్ చేయండి. మీకు ఇంకేమన్నా వీడియోస్ గురించి కావాలి అంటే మీరు కామెంట్లో మెన్షన్ చేస్తే ఐ కెన్ మేక్ అనదర్ వీడియో. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. ద ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఎ స్ట్రైక్. కాపీరైట్ స్ట్రైక్, జస్ట్ ఎ కాపీరైట్ క్లెయిమ్. సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే బేసికల్లీ కాపీరైట్ క్లెయిమ్ అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక సాంగ్ కానీ ఎనీబడి అదర్ పర్సన్ యొక్క ఆడియో కనుక మీరు ఆడియో కానీ వీడియో కానీ వాడితే దానికి వాళ్ళు కాపీరైట్ వేస్తారు. సో ఆ కాపీరైట్ ఏంటంటే మీకు దే విల్ అలౌ యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఏదో వర్క్ చేస్తున్న వీడియో ఒకటి చేసాం, దానికి మన చిరంజీవి సినిమా పాట ఒకటి యాడ్ చేసాం, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు ఏంటంటే కాపీరైట్ అని వేస్తారు. ఏ గరాన మోడ్లో పాట ఒకటి పెట్టేసాం, కాపీరైట్ అనేస్తారు. ఏంటంటే ఆ పాట ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ వచ్చేసి మీ కాపీరైట్ అని వేస్తారు. కాపీరైట్ వేసినంత మాత్రాన మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే అది వాళ్ళ పాట. మిమ్మల్ని దే విల్ అలౌ యూ టు యూజ్ ఇట్, నో ప్రాబ్లం, మీరు యూజ్ చేయొచ్చు. కానీ ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఒకవేళ మీ ఛానల్ కనుక మానిటైజేషన్ అవ్వటానికి ఎలిజిబుల్ అయినప్పుడు, మానిటైజేషన్ అవుతే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఇన్ ద సెన్స్, ఒకవేళ అక్కడ మీకు క్లియర్గా ఒకసారి అది కనుక ఓపెన్ చేసి చూస్తే ఆ క్లెయిమ్ ఏంటి, కాపీరైట్ క్లెయిమ్ ఏంటి, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఎలో చేస్తారు, కానీ దాని మీద వచ్చే రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ రెవెన్యూలో ఒక్కొక్కసారి కొంతమంది ఫుల్ షేర్ వాళ్ళు తీసుకుంటారు, లేదా 50-50 తీసుకుంటారు. సో అలాంటిది ఉంటుంది. దానివల్ల అయితే ఛానల్కి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు, మీరు ఛానల్ హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. కానీ మీరు మనీ ఎర్న్ చేయటం స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఆ అమౌంట్ షేరింగ్ అనేది ఉంటుంది. సో అది మీరు ఒకటి చూసుకోండి, కాపీరైట్ రాకుండా ఉండటానికే చూసుకోండి. ఛానల్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటేనే అంత బెటరు, వ్యూయర్స్ కూడా అంతే వస్తారు మనకి. ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం కూడా బాగున్న ఛానల్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో అది కాపీరైట్ క్లెయిమ్. సో నెక్స్ట్ థింగ్, కాపీరైట్ స్ట్రైక్. కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటంటే బేసిక్గా చాలామంది తెలియకుండానే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా క్లిప్ ఉంది, ఒక 60 seconds ఆఫ్ క్లిప్ అనేది అప్లోడ్ చేశారు, మీరు షార్ట్స్లో పెట్టుకున్నారు. అది మీరు ఎక్కడి నుంచో తీసుకొస్తారు. ఆబ్వియస్లీ మనం ఎట్లా తేవాలన్నా ఎటు నుంచో యూట్యూబ్లోంచి తీసుకోవాల్సిందే తప్ప మనకి వేరే సోర్సెస్ లేవు. ఏ ట్రైలర్లో ఒక క్లిప్ తీసుకొచ్చి మీరు షార్ట్లో పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్, దానికి వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ చేస్తారు. అది షార్ట్స్ అవ్వచ్చు లేదా యూట్యూబ్ వీడియోస్ అవ్వచ్చు. సో మీరు వేరే వాళ్ళ కంటెంట్, అంటే వేరే ఓనర్ కంటెంట్ గనక మీరు వాడి మీ వీడియోలో పెడితే ఫెయిర్ యూసేజ్ పాలసీలో కాకుండా ఎక్స్ట్రా యూజ్ చేస్తే దానికి వాళ్ళు స్ట్రైక్ వేసి దే హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ యూట్యూబ్ టు రిమూవ్ దట్ వీడియో. సో ఆ యూట్యూబ్ రిమూవ్ చేస్తుంది ఆ వీడియోని. సో స్ట్రైక్ వస్తే ఏం చేయాలి, ఎందుకంటే జనరల్గా మిస్టేక్స్ ఆర్ హ్యాపెన్. ప్రతి ఓడు కావాలని ఏదో చెయ్యరు, బై మిస్టేక్ జరుగుతుంది.
బట్ జరిగిన తర్వాత బాధ్యులం మనమే. బై మిస్టేక్ జరిగినా ఎలా జరిగినా రెస్పాన్సిబిలిటీ అయితే మనదే. మిస్టేక్ ఈజ్ ఎ మిస్టేక్. మనం తప్పు చేసాం, రూల్ తెలుసుకోకుండా తప్పు చేసాం. కావాలని ఏదో చేయాలని చేయం కానీ రూల్ తెలుసుకోకుండా తప్పు చేసాం కాబట్టి మిస్టేక్ మనదే. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయొచ్చు అంటే, స్ట్రైక్ పడినప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు మీ ఛానల్ సెలెక్ట్ చేసుకుని మేనేజ్ వీడియోస్లోకి వెళ్తే అక్కడ మీకు రిస్ట్రిక్షన్స్ ఉంది కదా, రిస్ట్రిక్షన్స్ దగ్గర మీకు ఏమైనా కాపీరైట్లు పడినాయా లేకపోతే కాపీరైట్ స్ట్రైక్ పడిందా అనేది మీ ప్రతి వీడియోకి చూపిస్తుంది. సో అది జనరల్ కాపీరైటా లేదా కాపీరైట్ స్ట్రైక్ అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఈమెయిల్ వస్తుంది కాపీరైట్ స్ట్రైక్ అనేది, అది కూడా చూపిస్తా. సో మీరు డాష్ బోర్డ్కి వెళ్తే ఓకే చూసారా, ఇక్కడ యాక్టివ్ కాపీరైట్ స్ట్రైక్ అని మొత్తానికి 3 స్ట్రైక్స్ మనకి రావచ్చు. సో 3 ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఛానల్కి అయితే 1 స్ట్రైక్ వచ్చింది అనమాట. అది సెలెక్ట్ చేసుకుంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తే ఏం చేయాలి, అక్కడ నుంచి చూసారా యువర్ వీడియో వాస్ రిమూవ్డ్ అని, తర్వాత స్ట్రైక్ ఆన్ December 30th, 2024 వచ్చింది. ఈ ఛానల్కి ఇది December 30th స్ట్రైక్ వచ్చింది. సో ఇంకా ఎక్స్పైర్ ఇన్ 88 days, అంటే స్ట్రైక్ వస్తే మనకి 90 days, టోటల్ 90 days తర్వాత ఎక్స్పైర్ అవుతుంది. సో స్ట్రైక్ పడితే బేసిక్గా ఏంటంటే యువర్ వీడియో వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ యూట్యూబ్. సో అది మన వీడియో వచ్చేసి యూట్యూబ్ నుంచి రిమూవ్ చేస్తారు. తర్వాత మనకి ఛానల్ రిసీవ్డ్ ఎ స్ట్రైక్ అనే మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ వచ్చేసి మనకి 3 స్ట్రైక్స్, బేసిక్గా 3 స్ట్రైక్స్ కనుక వస్తే మన ఛానల్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. సబ్జెక్ట్ టు రిమూవల్ అంటే కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అది జాగ్రత్త చూసుకోవాలి. ఆల్రెడీ ఒక స్ట్రైక్ వచ్చింది అంటే నెక్స్ట్ స్ట్రైక్ రాకుండా ఉండటం కోసం మీరు చాలా జాగ్రత్త పడాలి. మీరు ఏ కాపీరైటెడ్ మెటీరియల్ కూడా వాడకుండా ఉండటం బెటర్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకున్న ఆప్షన్స్ ఏంటి ఈ స్ట్రైక్ పడితే? సో దీనికి టెన్షన్ పడాల్సింది ఏం లేదు, ఎందుకంటే మేబీ ఛానల్ మీద కొంచెం ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చు. బట్ మనం కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడుతూ పోవాల్సిందే, మనం వీడియోస్ ఆపటానికి లేదు. సో మనం ఏమేం చేయొచ్చు అనేది చూస్తే, ఇప్పుడు ఇక్కడ ఈ సెలెక్ట్ యాక్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కాంటాక్ట్ క్లైమెంట్, అంటే మనం ఎవరి దగ్గర నుంచి అయితే మనకి స్ట్రైక్ పడిందో వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఆ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకుని మనం వాళ్ళకి ఈమెయిల్ పెట్టచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఈమెయిల్ వస్తుంది. ఒకసారి మనకి స్ట్రైక్ వస్తే, మీరు ఒకసారి చూపిస్తాను చూడండి, మనకి స్ట్రైక్ వస్తే ఈమెయిల్ ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడ మన ఈమెయిల్లోకి వెళ్ళేసి మనం ఓపెన్ చేస్తే వాళ్ళ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకుంటే అది వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఈమెయిల్ అనమాట ఇది. అంటే నీకు స్ట్రైక్ వచ్చింది, ఏ వీడియోకి వచ్చింది, ఎవరు చేశారు అనేది ఒక ఈమెయిల్ అనేది వస్తుంది. సో వాళ్ళకి మనం ఇక్కడ నుంచి ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని మనం రిప్లై పెట్టచ్చు. రిప్లై ఏంటంటే కొంచెం పొలైట్గా, సారీ మనం బై మిస్టేక్ జరిగిపోయింది, మన తప్పేం లేదు, కావాలని నేను చేయలేదు, ఒకవేళ మీరు ఏమైనా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేస్తే కనుక మనకు స్ట్రైక్ తీసేయండి అని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయొచ్చు. అదొక ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే కింద ఉంది చూసారా, సబ్మిట్ కౌంటర్ నోటిఫికేషన్. సో ఆ కౌంటర్ నోటిఫికేషన్ వచ్చేసి బేసిక్గా మన వాళ్ళకి కౌంటర్ చేస్తున్నాం అనమాట. అంటే ఇది మీరు వేసిన స్ట్రైక్ తప్పు అని చెప్పటం కోసం. సో ఇక్కడ చూసుకుంటే ఓన్లీ సబ్మిట్ ఏ కౌంటర్ నోటిఫికేషన్ ఇఫ్ యువర్ కాంటెంట్ వాజ్ రిమూవ్డ్ డ్యూ టు మిస్టేక్. అంటే ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా సరే మీ మీద మీ వీడియో మీద స్ట్రైక్ వేస్తే, ఇది వాళ్ళకి సంబంధం లేని వీడియో, పొరపాటున బై మిస్టేక్ వేశారు, అప్పుడు మీరు కౌంటర్ సబ్మిట్ చేసి ఓకే ఇది నేను నా వీడియో మాత్రమే, నేను ఎవరి వీడియో కాపీ కొట్టలేదు అని మీరు కనుక ప్రూవ్ చేస్తే, ఎందుకంటే వన్స్ మీరు కౌంటర్ నోటిఫికేషన్లోకి వెళ్ళారు అంటే యు ఆర్ అగ్రీయింగ్ ఇన్ టు ద లీగల్ టర్మ్స్ అనమాట. అంటే అది ఎంత దూరమైనా వెళ్ళచ్చు, చివరికి అది కేసుల వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లీగల్గా ఫైట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అయిపోయి జాగ్రత్తగా మీరు ఈ స్టెప్ ఫాలో చేయండి. ఓకే, సో ఇది మెయిన్. మీరు కనుక వాళ్ళు వేసిన స్ట్రైక్ 100% కాదు, ఇది నా వీడియోనే, నా పర్సనల్ వీడియోనే, నేను ఎక్కడ కాపీ కొట్టలేదు, లేదా ఫెయిర్ యూసేజ్ కింద నేను వాడుకున్నాను అంటే మీరు ప్రూవ్ చేస్తే వాళ్ళు స్ట్రైక్ తీసేస్తారు. సో నెక్స్ట్ కాపీరైట్, జనరల్ కాపీరైట్. మీకు జనరల్ కాపీరైట్ ఎలా ఉంటుంది అంటే, మనం ఏదన్నా ఒక ఆడియో కానీ వీడియో కానీ మనం వాడినప్పుడు
వాళ్ళకి ఏమేమి అబ్జెక్షన్స్ ఉంటాయి. జనరల్ కాపీరైట్ వేసినప్పుడు ఏంటంటే కొంతమంది అలౌ చేస్తారు, నేను చెప్పాను కదా ఇందాక వీడియోలో, కొంతమంది అలౌ చేస్తారు, కొంతమంది అలౌ చేయరు. సో ఇప్పుడు దీంట్లో చూసుకుంటే నాది ఒక వీడియోకి కాపీరైట్ పడింది. సో ఆ కాపీరైట్ పడిన వీడియో మీరు ఇంత డైరెక్ట్గా వెళ్ళకుండా మీ ఫిల్టర్ దగ్గరికి వెళ్తే యాక్చువల్గా మీ కాపీరైట్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఆబ్వియస్గా డైరెక్ట్గా ఆ వీడియో దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కాపీరైట్ అన్నది చూసారా, అంటే దీనికి కాపీరైట్ పడింది. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే కాపీరైట్ ప్రొటెక్టెడ్ కంటెంట్ ఫౌండ్ అని చూపిస్తుంది. కానీ దాంట్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి మనల్ని వాళ్ళు ఎలా చేయొచ్చు వాడుకోవటానికి, లేదు అంటే ఒకవేళ మన ఛానల్ కనుక మానిటైజ్ అవుతే అక్కడ రిస్ట్రిక్షన్ క్లియర్గా చూపిస్తుంది, ఎక్కడెక్కడ మనకి ఇది కాపీరైట్ పడింది. సో ఆ పడింది వాళ్ళు మనల్ని వాడుకోవటానికి ఎలా చేస్తున్నారా లేదా, ఒకవేళ చేయకపోతే వాళ్ళు కనుక మన ఛానల్ మానిటైజ్ అవుతే ఆ వచ్చే రెవెన్యూలో వాళ్ళు అమౌంట్ అడుగుతారనమాట. అంటే 50-50 కానీ, అంటే మనకి ఈ పర్టిక్యులర్ వీడియో మీద వచ్చే యాడ్ రెవెన్యూలో వాళ్ళకి మనం షేర్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఒక్కొక్కరిని మన పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ కంటెంట్ ఐడి ఎవరైతే క్లెయిమ్ చేస్తారో క్లెయిమ్ చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ కాపీరైట్ పర్టిక్యులర్గా ఉన్నది ఏంటంటే వాళ్ళు ఆ మ్యూజిక్ అయితే వాళ్ళు ఫౌండ్ చేశారు నా వీడియోలో, బట్ కానీ నాకేం ఎఫెక్ట్ లేదు, ఎందుకంటే వాళ్ళు లీగల్గానే ఈ మ్యూజిక్ యూట్యూబ్ని అలౌ చేస్తుంది మనల్ని వాడుకోవటానికి. సో కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. సో ఇలాంటి వాటికి మనం భయపడాల్సిన పనేమి లేదు. సో ఇది జస్ట్ జనరల్ కాపీరైట్. ఓకే ఫ్రెండ్స్, అది సో స్ట్రైక్స్ పడితే ఏం చేయాలి, కాపీరైట్స్ పడితే ఏం చేయాలి అనేది మీరు డీటెయిల్గా చూశారు కదా. సో మోస్ట్ ప్రాబబ్లీ మై సిన్సియర్ అడ్వైజ్ ఈస్ ట్రై నాట్ టు గెట్ ఇన్ టు దోస్. మీరు ఆ స్ట్రైక్స్ కానీ కాపీరైట్స్ కానీ పడకుండా చూసుకోండి. సో పడకుండా ఉంటేనే బెస్ట్ మన ఛానల్కి, లేదంటే ఛానల్ గ్రోత్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.